మరి ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారు? 1 లక్షకి ఇస్తున్నారా, 2 లక్షలకి ఇస్తున్నారా, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు? దీని మీద క్లారిటీ కావాలి. శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు 41 మీటర్స్ మినిమం స్టోరేజ్ కెపాసిటీలో పోలవరం ప్రాజెక్టును రన్ చేస్తే ఎన్ని లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది? ఎన్ని లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్ అవుతుంది? ఎన్ని మెగావాట్ల హైడ్రో పవర్ చేస్తున్నారు? ఉత్తరాంధ్రలో ఎన్ని లక్షల మందికి, ఎన్ని గ్రామాలకు, ఎన్ని మండలాలకు, విశాఖపట్నంకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, పరిశ్రమలకు అయితేనేమి, ఇవన్నీ కూడా ఒరిజినల్గా పోలవరం ప్రాజెక్టులో ఉన్న ఇంటెన్షను. వాటిల్లో ఎన్ని నెరవేరుస్తున్నారో క్లారిటీ కావాలి. చాలా తెలివిగా మోసం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను. చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా ఎట్లయితే ప్రత్యేక హోదా గొంతు పిసికి చంపేశారు, ఈ ముగ్గురు నాయకులు ఆంధ్ర రాష్ట్రానికి నాయకులుగా ఉండి ఇప్పుడు ప్రత్యేక హోదా అన్న ఊసే లేదు వీళ్ళ నోట్లో నుండి. ఎవరూ మాట్లాడరు. మన బిడ్డల భవిష్యత్ ఏమిటి ఎవరికీ తెలియదు. వాళ్ళ అధికారంలో ఉంటే చాలా నెట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎలాగైతే ప్రత్యేక హోదాను చంపేశారో పోలవరం ప్రాజెక్టును కూడా చంపే కుట్ర జరుగుతుంది. ఏ ఒక్కరూ కూడా, వీళ్ళ ముగ్గురులో ఏ ఒక్కరూ కూడా ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ 45 మీటర్లో మేము నడుపుతాము అన్న మగాడు లేడు. అందరూ ఇదే నెంబర్కు కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు బీజేపీ పార్టీ మనకు మోసం చేయడానికి ఇంతగా కుదిస్తే మినిమం స్టోరేజ్ కెపాసిటీలో ఈ ప్రాజెక్టుకు ఇన్ని వేల కోట్లు పోసి కట్టినా కూడా దీని పర్పస్ తీరదు, సాల్వ్ కాదు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి వరం కాదు. ఎట్లా చంద్రబాబు గారు జస్టిఫై చేసుకుంటారో చేసుకోండి. మీరు బీజేపీ పార్టీకి ఒప్పుకొని కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెడితే మీ ఒక్కటి కూడా మాట్లాడలేదు. మినిమం స్టోరేజ్ లెవెల్ 41 మీటర్స్కి ఈ ప్రాజెక్టు కడతాము అని మీరు ఒప్పుకున్నారు. కాబట్టి ఎన్ని లక్షల ఎకరాలకు ఇప్పుడు నీళ్ళు ఇవ్వబోతున్నారో, ఎన్ని మెగావాట్ల ప్రాజెక్టు మీరు కట్టబోతున్నారో ప్రజలకు చెప్పండి.